వాళ్ళ కుటుంబం ఇలాంటిది, రాయలసీమ ఇలాంటిది, ఇదంతా రక్తం, గొడ్డలి, కత్తి, బాకులు, హత్యలు అంటున్నారు. నిజానికి ఇప్పుడు అది ఉందా? రాయలసీమ ప్రాంతంలో అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. అది రాజశేఖర రెడ్డి కాలంలోనే ఫ్యాక్షనిస్టులందరినీ ఒక చోట చేర్చి అందరినీ కన్విన్స్ చేసి ఆ ప్రాంతంలోనే ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. తను నష్టపోయినా కూడా క్షమించే గుణం ఉన్నవాడు కనుక ఆనాడే ఫ్యాక్షనిజం రాయలసీమలో పోయింది. అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు 20 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞాపకం చేసి మీరిప్పుడు ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు తనుకోండి, కొట్టుకోండి అని చెప్పినట్టుగా ఉంది తప్ప, రూపుమాసిపోయినటువంటి ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు జ్ఞాపకం చేసి వాళ్ళందరి మనసుల్ని గాయపరిచి మళ్ళీ అలాంటిది జరగాలి ఇక్కడని కోరుకున్నట్టుగా కనిపిస్తుందే తప్ప, ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడో మాసిపోయిన అధ్యాయం. ఇది రాయలసీమలో ప్రజలందరికీ తెలుసు, రాజకీయ పార్టీలు పనిచేసినటువంటి మాకు తెలుసు, మీకు తెలుసు. మీరు కూడా రాయలసీమ నుంచి వచ్చారు. ఇవాళ రాయలసీమలో ఈ ఫ్యాక్షనిజం ఉందా చెప్పండి? అంచేత మీరు స్పష్టంగా మాకియావెల్లి చెప్పినట్టుగా డైవర్షన్ చేసి ప్రజల తల దృష్టి మరల్చడానికి. ఎందుకు? నువ్వు ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధర రైతులకు ఇచ్చేది లేదు, విద్యార్థులకి చదువు సంధ్యలు లేదు, ఫీజులు కట్టే దిక్కు లేదు, అందరి అనారోగ్యం పాలైనటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఇల్లు కొల్లగొట్టేసే కార్యక్రమం జరిగిపోతుంటే ప్రభుత్వం నుంచి ఆదుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు గడిచిన 2 సంవత్సరాలుగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళకి పిఆర్సీ కనీసం కమిటీని అపాయింట్ చేసి దిక్కులేదు. వారికి ఇవ్వాల్సినటువంటి కనీసం డిఏ బకాయిలు చెల్లించేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల నుంచి ఎవరు మాట్లాడితే వాడిని తొలగించేటువంటి పని చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా? ఈ ఎన్ని వర్గాలు నేను తీస్తాను చెప్పండి. ఎన్ని వర్గాలు ఈ రాష్ట్రంలో ఈనాడు మీ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయో. సామాన్యులు ఏ వస్తువైనా కొనుక్కునే పరిస్థితి ఉందో ఇప్పుడు మార్కెట్లో. గ్యాస్ బండ 3000, 4000. గ్యాస్ సరఫరా చేసింది కేంద్ర ప్రభుత్వం కావచ్చు. రాష్ట్రంలో అది ధరలకు అంపించేటువంటి బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా? కూరగాయల ధరలు చూసారా? పప్పు ఉప్పుల ధరలు చూసారా? రైతు అమ్మితే చౌక, మార్కెట్లో కొంటే ఎక్కువ. ఎవరికి వెళ్తుంది మనీ? కనీసం ఆ రైతుకి ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎరువు కనీసం బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా ఆపగలిసి వారు పండించినటువంటి గింజలు మీరు ప్రకటించినటువంటి ధరకు కొనే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఏ సెక్షన్ తీసుకోండి సమాజంలో ఫ్లాప్ అయిపోయింది మీ పని. మీరు చెప్పింది ఒకటి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది స్పష్టంగా ఒకటి. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని మలచడానికి కత్తి, గొడ్డలి, రాజశేఖర రెడ్డి కుటుంబం, అక్కడ రాయలసీమ పరిస్థితులు చెప్తే ఎప్పుడైపోయినాయి? అవన్నీ ఎప్పుడో ముగిసిపోయినాయి. ఆ పరిస్థితులన్నీ 2 జనరేషన్ ముందు మాట. ఈనాడు ఎక్కడున్నాయండి? మీరు ఎన్నికల ముందు చిన్న గమ్మత్తు చేశారు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకుంటాడని చెప్పావు. ఎందుకు అతని చేత నమ్మించగలిసావు? ఆనాడు మేము చేపట్టినటువంటి సర్వే స్టోన్ మీద మన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టామని అది చూపించి, రైతులకు ఇచ్చిన పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఫోటో ఉందని ఈ 2 చూపించి ఆయన భూమి తీసుకుంటాడని ఎన్నికల ముందు ప్రజల్ని ఆలోచించడానికి వీలు లేకుండా నీకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్తో భయభ్రాంతులను చేసి నమ్మించి అధికారం చేజిక్కించుకున్నారు. అది నిజమా? జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఈ దేశంలో ఈ రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎవరైనా అలాగ భూమి తీసుకునే అవకాశం ఉందా? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు, రెవెన్యూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి మీరు చెప్పగలరా? ఆనాడు మీరు విజయం సాధించారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు కొన్ని తొత్రపాట్లకు గురవుతారు, అంత మాత్రం చేత అవి వాస్తవాలు అయిపోవు. ఆనాడు ఎందుకు వేసాము? 100 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సర్వే జరగకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో సర్వే జరిగిందనేటువంటి ఒక స్టోను ఉంటే భవిష్యత్ జనరేషన్స్ ఎప్పుడైనా ఇది కరెక్ట్గా జరిగినటువంటి సర్వే స్టోన్, ఇది నా హద్దులు ఇవి అని చెప్పుకోవడానికి వీలుంటుంది.
అనేకమైనటువంటి రాళ్ళు ఉన్నప్పుడు గుర్తించడానికి ఈ రాయి ఉపయోగపడుతుంది అనేటువంటి దృష్టితో వేసినంత మాత్రాన మీరు ఎన్నికల్లో దాన్ని ప్రజల్లో అపోహలు క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఓటేయించుకోగలిశారు. అలాగే అన్నిసార్లు మీకు కుదిరిపోద్ది అనుకుంటున్నారా? ఈనాడు అధికారంలో ఉండేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం వచ్చిన తర్వాత ఓట్లు వేయడానికి ఇతరులను బెదిరించి, ఇతరులను చూపించి బెదిరించి ఓటేయించుకోవడానికి కుదరదు. నీ పెర్ఫార్మెన్స్ మీద ఓటు అడగాల్సి ఉంటుంది. మీరు రాబోతున్న 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఘనకార్యాల వల్ల, ప్రజలకు జరిగిన గొప్పతనం వల్ల, ప్రజలకు జరిగిన మేలు వలన, ప్రజల ప్రమాణాలు పెరుగుదల వల్ల మీ వలన పెరిగితే అలాంటివన్నీ చూపించి మీరు ఓటు అడగగలరే తప్ప భయపెట్టి ఓటు, ఇతరులను ప్రతిపక్షాలకి బూచి చూపించి మీరు ఓటు సంపాదిస్తామంటే అధికారంలో ఉన్ననాడు ప్రజాస్వామ్యంలో మీ పెర్ఫార్మెన్స్ చూస్తారు తప్ప ఇవన్నీ చూడరండి. మీకు మీ స్ట్రాటజీ అంతా ఓల్డ్ స్ట్రాటజీ. ఎప్పుడో 1500 సంవత్సరం, ఒక 1500 అంటే 400, 500 క్రితం సంవత్సరాల స్ట్రాటజీని మీరు ఇప్పుడు అమలు చేస్తున్నారు. అది కాకపోతే ఈనాడు మీరు చెప్పాల్సిందేంటి? మీరు శ్రీకాకుళం మొన్న వచ్చారు, 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి వచ్చాడని అందరూ ఉత్సాహంగా, మీ పార్టీ నాయకులే, మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ప్రయోజనాల కోసం ఏదైనా ప్రకటిస్తారని వెళ్తే మీరు ఒక కంప పట్టుకొని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన చెత్త అక్కడే పోయించి ఆ చెత్త తుడిచినట్టు ఒక ఫోటో తీయించుకొని మీరు వెళ్ళిపోతారా? ఇదా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది శ్రీకాకుళం ప్రజలు? స్వాతంత్రం వచ్చి నుంచి దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయినటువంటి శ్రీకాకుళం, మీరు గడిచిన 20 సంవత్సరాల్లో ఏనాడు కూడా మీ చేత్తో ఒక ప్రోగ్రాంకి అవసరమైనటువంటి నిధులు బడ్జెట్లో ఏనాడు పెట్టినటువంటి మీరు మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి మళ్ళీ చెత్త నుంచి సంపత్తి తీస్తాను, చెత్త మీద కంపేసి ఊడ్చేసి ఎగిరిపోయినారు. మీకు తెలుసా, మీ నాయకులు కూడా నివ్వెరపోయినారు. ఇదా 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారు చేయాల్సినటువంటి పని? ఒక పునాది, లేకపోతే ఒక ప్రారంభోత్సవం, లేకపోతే ఒక హామీ ఈ జిల్లా బడుగు వర్గాలకు ఇచ్చినటువంటి సందర్భం లేక మీరు ఈనాడు మైకి పట్టుకొని హత్యలు, కత్తులు, కటార్లు, గొడ్లు అని చెప్పి ప్రజలకి భయభ్రాంతులు చేసి దృష్టి మరల్చేటువంటి కార్యక్రమంలో మీరున్నారు. ఇది కాదని చెప్పానండి. ఏ కుటుంబం కా కుటుంబం అనుభవించిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. మీ ట్రాప్లో పడం. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ మీ ట్రాప్లో పడరు. ఇలాంటి మాటలకు బదులు చెప్తూ దానికి రిప్లై ఇస్తూ మీరు హత్య చేసినారంటే, మీరు ఇంతమందికి హత్య చేశారనే మాటలు మేము మాట్లాడడం. నువ్వు అధికారంలో ఉన్న 164 సీట్లు తీసుకున్నటువంటి నువ్వు ఏం చేసావు చెప్పు? 2 బడ్జెట్లలో 3,30,000 కోట్లు 3 బడ్జెట్లలో సమకూరిందని చెప్పావు నువ్వు. 3 లక్షల కోట్లు, 3,20,000 కోట్లు, 3,33,000 కోట్లు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు మీరు వచ్చిన తర్వాత. ఇప్పుడే మీ 2 సంవత్సరాల్లో 3,60,000 కోట్లు అప్పు చేశారు. ఇంత మీకు సమకూరినటువంటి సంపద నుంచి ఈ జిల్లాకి, కాకపోతే ఇలాగే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి, విశాఖపట్నం, ప్రకాశం లేదు విజయనగరం జిల్లాలకి, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు మీరు అందులో ఇచ్చినటువంటి నిధులేంటి, చేసినటువంటి సదుపాయాలేంటి, ఏం మీరు చేయగలిసారు? ఇక ఉన్న 3 సంవత్సరాలు మీ పరిపాలన గురించి ప్రజలకు పూర్తిగా తేటతెల్లం అయిపోయింది. ఈ 3,60,000 కోట్లకు బదులుగా మరొక 4 లక్షల 5 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి ప్రజల చేత తిరస్కరించబడి మీరు వెళ్ళిపోతారు. అదే కదా మీరు చేసినటువంటి నిర్వాకం. ఒక మాట చెప్పలేకపోతున్నారే. నా పరిపాలనలో ఇది జరిగింది, నా పరిపాలనలో ఈ సంస్కరణ తెచ్చాను, నా పరిపాలనలో ఇది సరిదిద్దాను అని ఒక మాట చెప్పలేని స్థితిలో ఉన్న మీరు ఎప్పుడో సమసిపోయినటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలు మళ్ళీ జ్ఞాపకం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారా? కుదరదని మనం చేస్తున్నాం. ప్రజలంతా అమాయకంగా ఏం లేరు. మీకెంతో వెరితలలు వేసి ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ అందించిన ఉద్యోగులను అడగండి. ఈనాడు మేము ఆఫీసులకు వెళ్తే మమ్మల్ని అడుగుతున్నారు, మీరైనా మా తరఫున అడగరా? ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం కాదా? కనీసం పిఆర్సీ వేయమని మీరు చెప్పరా? మాకు ఇవ్వాల్సినటువంటి డిఎల్ ఇవ్వరా? మేము కుటుంబాలు కాదా? ఈ రాష్ట్రంలో మా కుటుంబ సభ్యులు ఓటర్లు కాదా?